టుడే మన టాపిక్ వచ్చేసి మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈ మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 3 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. జనరల్గా మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది బేరిష్నెస్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ లేదా ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మొదట రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. రెడ్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. తర్వాత మార్కెట్లో బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. క్లియర్గా గమనించినట్లయితే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది చాలా చిన్నదిగా ఉంది. అంటే ఇది ఒక కన్సాలిడేషన్ క్యాండిల్గా మనం గమనించవచ్చు. తర్వాత ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్లోకి యాక్టివేట్ అయ్యి లో పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే జనరల్గా మనకు స్వింగ్ లోలో ఫామ్ అవడం జరుగుతుంది. అంటే చార్ట్ యొక్క స్వింగ్ లోలో మనకి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి ఈ పేరు ఎలా పెట్టారంటే జనరల్గా మనకు సూర్యుడు ఉదయించక ముందు ఒక స్టార్ అనేది మనకు ఆకాశంలో కనిపించడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్యాటర్న్కి మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బేరిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ లేదా స్మాల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ 3 క్యాండిల్స్ గురించి నేను ప్రీవియస్గా సింగిల్గా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ అనేవి చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది స్వింగ్ లోలో ఫామ్ అయినప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దాని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. ఈ బేర్ ట్రెండ్లో ఒక స్వింగ్ లోలో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక దీనిని ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? HDFC బ్యాంక్ డైలీ చార్ట్లో ఉన్నాము. ప్రీవియస్గా ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో
దాని స్వింగ్ లోలో మనకు ఈ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. చార్ట్ని కనుక గమనించినట్లయితే మనకు ఈ ప్యాటర్న్లో ఒక మంచి రీటెస్ట్ అనేది మార్కెట్ ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనము ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని కింద ప్లేస్ చేయవలసి ఉంటుంది. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.